పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడవగు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవు మా జీవితంలో జరిగించిన క్రియలన్నిటిని బట్టి మరొకసారి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని ఈ విధంగా ఆహ్, ఆన్‌లైన్‌లో దేవా మేము కలుసుకోవడానికి, నీ యొక్క వాక్యం ధ్యానించడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు. దేవ యొక్క సమయంలో దేవా నీ యొక్క వాక్యంలోని సత్యాలు దేవ చూడడానికి మా అందరి నేత్రాలు మీరు తెరవండి. దేవా, మీ యొక్క వాక్యంలో ఉన్న గొప్ప వెలుగుల్ని దేవా మేము చూడడానికి, తద్వారా మా జీవితంలో మార్పు పొంది ఆ విధంగా దేవా మా యొక్క సమాజంలో, మా లోకానికి వెలుగు వలె, ఉప్పు వలె ఉండగలుగుట్లో కూడా మీరు మా అందరిని సిద్ధపరుస్తారని నమ్ముచున్నాం. ఎటువంటి టెక్నికల్ డిఫికల్టీస్ ఏవి లేకుండా ఉండగలుగుట్లో కూడా మీరే కృప చూపించండి. మీరే సహాయం చేస్తారని నమ్ముచు, నీకే వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆహ్, ఈరోజు సాయంకాలం సమయంలో మనం ఒక క్యారెక్టర్‌ని మనం చూడబోతున్నాం. మనం మన యొక్క జీవితంలో చాలా సార్లు రకరకాల ఫేజెస్ గుండా వెళ్తాం. కొన్నిసార్లు సక్సెస్ చూస్తాం. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ చూస్తాం. కొన్నిసార్లు ఎత్తులను చూస్తాం. కొన్నిసార్లు పల్లాలను చూస్తాం. డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంటాం. లోన్‌లీగా ఫీల్ అవుతుంటాం. అన్‌సాటిస్ఫాక్షన్ లెక్క ఫీల్ అవుతూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు జీవితం చాలా బాగుందని అనుకుంటాం. మరుక్షణమే అబ్బా! ఏంటి ఈ జీవితం ఇలా ఉంది అని అనుకుంటాం. సక్సెసు, ఫెయిల్యూర్సు పక్క పక్కనే నడిచినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటది. సో, ఈరోజు ఒక వ్యక్తిని మనం చూడబోతూ ఉన్నాం. అటువంటి కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ గుండా వెళ్ళిన వ్యక్తే. ఒక్కొక్కసారి దేవుడు నాకు దూరంగా ఉన్నాడనిపిస్తుంది. ఒక్కొక్కసారి దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు అనిపిస్తుంది అని అనుకుంటాం మన జీవితంలో. ఒక్కొక్కసారి దూరమయ్యేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటది దేవుడికి దూరం అవుతున్నామని. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే దూరం అయిపోతూ ఉంటాం. సో, ఇటువంటి పరిస్థితుల్లో నేనెలా జీవించాలి? ఇటువంటి లోకంలో నేనెలా జీవించాలి? అనే కోణంలో గాని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, తన యొక్క జీవితాన్ని ఎలా సరిజేసుకున్నాడు? మరలా మంచి జీవితాన్ని ఎలా పొందుకున్నాడు? అనే విషయాన్ని మనం ఈరోజు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనందరికీ తెలిసిన వ్యక్తే. దావీదు కోసం ఈరోజు మనం కొద్ది క్షణాలు లేదంటే కొంత సమయం కేటాయించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దావీదు తన యొక్క జీవితంలో ఎంతో గొప్ప వ్యక్తిగా చూస్తాం. కదా! ఈ యొక్క మొదటి సమూయేలు 19 వచనం కూడా మన యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో కూడా ఒకటి. సో, ఈరోజు మనం దావీదు యొక్క జీవితంలోకి వెళ్లి అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు అలాంటి పరిస్థితిలోకి వెళ్ళాడు? అసలు ఎందుకు అటువంటి రఫ్ లైఫ్‌లోకి వెళ్తూ వచ్చాడు? అసలు ఎందుకు తన యొక్క జీవితంలో ఇటువంటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సొచ్చింది? అటువంటి ఎదుర్కోబోయే సమయాల్లో తను ఏ విధంగా అటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకొచ్చాడు? ఏ విధంగా సమస్తాన్ని రీకవర్ చేసుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. సో, ఈరోజు మనం ఈ యొక్క వ్యక్తిని మనం చూస్తాం. దావీదు కోసం మనం చెప్పాలంటే దావీది దావీదు చిన్నప్పటి నుంచే గొప్ప విజయాలు చూసిన వ్యక్తి. చిన్నప్పుడే ఆహ్, తన యొక్క చిన్నతనంలోనే ఒక గొర్రెలను కాసుకునే సమయంలో ఎలుగుబంటొస్తే ఎలుగుబంటిని చంపినాడు. తర్వాత సింహం వస్తే సింహాన్ని కూడా చంపాడు. దాని తర్వాత గొల్యాతొస్తే గొల్యాతును కూడా ఎంతో చీల్చి చెండాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి సక్సెస్ స్టోరీస్ ఉన్న వ్యక్తిలో కూడా కొన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉన్నాయి. తన యొక్క జీవితంలో అంత పీక్ స్టేజ్‌లోకెళ్ళినప్పుడు అబ్బా! నా లైఫ్ సెటిల్ అనుకునే టైంలోకి చూసినప్పుడు తన యొక్క లైఫ్ అన్‌సెటిల్ అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి గొప్ప వ్యక్తి ఒక్క విషయంలో తప్పిపోయాడు. ఏ విషయంలో తప్పిపోయాడు అని మనం కొద్ది క్షణాల్లో మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన అంశంగా మనం ఏం చూద్దాం అనుకుంటున్నాం అంటే మొదటి సమూయేలు 30 అధ్యాయం 19 వచనం. ఈ విధంగా ఉంది. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకుపోయిన దానంతట్లో కొద్దిదేమి, గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఈ వచనం మీద మీరు చాలా సార్లు వాక్యాన్ని వినే ఉంటారు. నాకంటే మీరు కూడా చాలా బాగా చెప్పగలరు. కానీ ఈ విషయాన్ని నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ విషయం నాకు రీసెంట్‌గా ఇంకా వేరే కోణంలో అర్థమవుతూ వచ్చిందనమాట. సో, దాన్ని మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నా. ఇక్కడ ఈ యొక్క వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే ఈ వచనాన్ని 2 భాగాలుగా మనం విడగొట్టొచ్చు. ఏంటనంటే, తను కోల్పోయిందేంటి? తను సంపాదించుకుందేంటి?
ఈ 2 ప్రశ్నలకు సమాధానం ఈ యొక్క వచనం చెప్తుంది. తను కోల్పోయింది ఏంటి అనంటే, కుమారులను కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, తను సంపాదించుకున్న ఆస్తిని కోల్పోయారు. అంతా కోల్పోయాడు. కానీ ఏం సంపాదించుకున్నాడనంటే, కోల్పోయిందంతా కూడా తిను సంపాదించుకున్నాడు అనే విషయం ఈ యొక్క వచనంలో చెప్పబడుతుంది. ఈ యొక్క వచనం 2 తన యొక్క జీవితంలో తీసుకున్న రాంగ్ నిర్ణయం ఏంటి? తన యొక్క జీవితంలో తీసుకున్న రైట్ నిర్ణయం ఏంటి? అనేది రెండిటిని కలిపి చెప్తున్న వచనం. తన యొక్క దావీదు జీవితంలో గాని మనం చూసుకున్నట్లయితే, తను కోల్పోయిందేంటి అనే విషయం మనకు కనిపిస్తది. తను సంపాదించుకున్న విషయం ఏంటో కూడా మనకు కనిపిస్తది. ఈ రెండిటి మధ్యన తను ఏ విధంగా నలిగిపోయాడో, ఏ విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో విషయం కూడా మనం కొద్దిసేపట్లో చూడ్డానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొట్టమొదటి భాగంగా తను ఏం కోల్పోయాడు అన్న విషయం కోసం మనం ఆలోచన చేసేటప్పుడు అసలు ఎందుకు కోల్పోవాల్సొచ్చింది? వై? ఎందుకు కోల్పోతూ వచ్చాడు? అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. చాలా సార్లు మన యొక్క జీవితంలో కూడా ఇదే ప్రశ్నొస్తది. నిజమే కదా! నేనే ఎందుకు ఫెయిల్ అవ్వాలి? నాకే ఎందుకు ఈ బాధ రావాలి? నాకే ఎందుకు ఈ అనారోగ్యం రావాలి? నేనే ఎందుకు డిప్రెషన్‌లో ఉండాలి? నన్నే ఎందుకు జనాలు టార్గెట్ చేస్తున్నారు? అన్న విషయం చాలా సార్లు ఈ ప్రశ్న మనల్ని బాధిస్తూ ఉంటది. ఇబ్బంది పెడుతూ కూడా ఉంటది. నాకే ఎందుకు? నాకే ఎందుకు? నాకే ఎందుకు? ఇంతవరకు బాగానే ఉంది కదా! ఇప్పుడెందుకు? ఈ టైంలో ఎందుకు నాకీ కష్టం? ఈ టైంలో ఎందుకు నాకీ ఫెయిల్యూర్? ఈ టైంలో ఎందుకు నాకీ ఇబ్బంది? అని అడుగుతూ ఉంటాం. దావీదు కూడా అదే ప్రశ్న వేసుండొచ్చేమో. కాబట్టి అసలు ఇటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం, తన యొక్క సర్వస్వం కోల్పోవడానికి కారణం, తన యొక్క ఫ్యామిలీని కోల్పోవడానికి కారణం, తన యొక్క సంపదను కోల్పోవడానికి కారణం, తన యొక్క పేరు ప్రతిష్టలు కోల్పోవడానికి కారణం ఏంటి అనంటే, ఒక్క 3 విషయాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. 3 విషయాలు ఎలా కోల్పోయాడు అని చూస్తాం. తర్వాత ఆహ్, మిగతా విషయాలు ఎలా సంపాదించుకున్నాడు అనే 3 విషయాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎలా కోల్పోయాడనే విషయాలు 3 విషయాలు చూద్దాం. ఎలా సంపాదించుకున్నాడు అనే విషయం 3 విషయాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి కారణం ఏంటి అనంటే, తను అటువంటి పరిస్థితిలోకి వెళ్ళడానికి కారణం. తన యొక్క ఆస్తి కోల్పోవడానికి, తన యొక్క కుటుంబాన్ని కోల్పోవడానికి, తన యొక్క ఉన్నవన్నీ కోల్పోవడానికి కారణం ఏంటనంటే, తన యొక్క సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. సొంత ఇష్టం ఎక్కడ నెరవేర్చుకున్నాడు అని చూసుకున్నట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 27 అధ్యాయం మొదటి వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, తరువాత దావీదు ఇలా అనుకుంటున్నాడు. ఏంటనుకుంటున్నాడంటే, నేను ఇక్కడ నిలుచుండుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో నన్ను వెదుకుట మానుకొనును గనుక, నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకున్నాడు. ఇక్కడ తన యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే, దావీదుకి కష్టాల వెంబడి కష్టాలొచ్చేటప్పుడు తనేమనుకున్నాడంటే, కష్టాన్ని తప్పించుకోవడానికి నేనేదైనా చూడాలి. కష్టాన్ని నేను తప్పించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలని, తన కష్టాన్ని తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి మొదలుపెట్టాడు. కష్టం వస్తుంది కాబట్టి, ఈ ప్రాంతంలో నేనుండడం మంచిది కాదు. ఈ యొక్క ప్రదేశంలో ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడుండడంలో మంచిది కాదు కాబట్టి, ఇశ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి ఆహ్, క ఆహ్, ఆపోజిట్ లేకపోతే శత్రు సైన్యమైన ఆ యొక్క వేరే దేశంలోకి వెళ్ళిపోతే బెస్ట్ అని అనుకున్నాడు. చాలా సార్లు మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనల్ని ప్లేస్ చేసిన, మనల్ని పెట్టిన ప్రాంతంలో కొంచెం కష్టం వచ్చేటప్పటికి, ఈ కష్టం మన వల్ల గాదు. ఈ కష్టాన్ని నేను తట్టుకోలేను. బహుశా ఇది మంచిది కాదేమో అని జెప్పి చాలా సార్లు మనం దేవుడు పెట్టిన స్థలాల్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు పెట్టిన ప్రాంతంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. అబ్బా! ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంది. చాలా కష్టంగా ఉంది అని అనుకోని దేవునికి వ్యతిరేకంగా చాలా సార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. చాలా సార్లు మనకి కష్టం వచ్చేటప్పుడు మనం ఎస్కేప్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మనం సాల్వ్ చేయాల్సింది పోయి చాలా సార్లు ఎస్కేప్ అవుతూ ఉంటాం. దేవుడు మనల్ని ఉప్పుగా, వెలుగుగా ఉండమనేటప్పుడు చీకటి ఉంది కదా! అని చెప్పి వెలుగు కోసం మనం ప్రయత్నం చేస్తూ వెలుగున్న ప్రాంతం వైపు వెళ్ళిపోతామే గానీ, దేవుడు మనకి ఆ చీకటి ప్రాంతంలో వెలుగుగా ఉండమన్నాడు అనే విషయం మనం మర్చిపోతూ ఉంటాం. మనం మన యొక్క ఉద్దేశాలను చాలా సార్లు మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు మనల్ని కాలేజ్‌లో, స్కూల్‌లో, ఆఫీస్‌లో పెట్టాడనంటే కారణం ఉంటది. ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి చాలా సార్లు మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఒకవేళ అదే ప్రదేశంలో గాని మనం పెట్టినట్లయితే, ఆ ప్రాంతంలో మనం నిలబడేవాళ్ళుగా ఉండాలి. లేకపోతే ఆయన ఇచ్చే ఆశీర్వాదాల్ని చాలా మనం మిస్ అయిపోతూ ఉంటాం.
అంత మాత్రమే కాదు, మనం మన శ్రమల్ని కొని తెచ్చుకునే వారంగా కూడా ఉంటాం. ఇక్కడ దావీదుకి తన శత్రువైన సౌలు నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక ప్రాంతం, ప్లేస్ చూసాడు. ఈ ప్లేస్‌లో ఉంటే ఇశ్రాయేల్ రాజ్యంలో ఉంటే నాకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేను ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళిపోతా అని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే దావీదు ఈజీ ఎస్కేప్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడొద్దు, దూరంగా వెళ్ళిపోదాం అని చెప్పి తను దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. మన యొక్క జీవితంలో కూడా కష్టాలు, ఇబ్బందులొచ్చేటప్పుడు కూడా మనం చేసే మొట్టమొదటి పని ఏంటనంటే దాని నుంచి తప్పించుకోవడం. దాని నుంచి తప్పించుకోవడం. ఉదాహరణకి ఒకసారి ఇలా ఆలోచన చేద్దాం. మన యొక్క శరీరంలో ఏదైనా ఒక భాగం నొప్పి పెడుతుందనుకోండి. నొప్పి పెడుతుంది కదా అని చెప్పేసి మనం వెంటనే ఏమనుకుంటామంటే, నొప్పిని తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ లాంటివి యేసుకుంటాం. అంటే వెంటనే ఉపశమనం కొనడానికి. వెంటనే ఉపశమనం రాడానికి. కానీ చాలా సార్లు ఆ పెయిను రూట్ కాజ్ మనం చూడం. పెయిన్ ఎందుకొస్తుంది అనే రూట్ కాజ్‌ని మనం చూడం కాబట్టి, అలా నెగ్లెక్ట్ చేసి చేయదాన్ని బట్టి అకస్మాత్తుగా మన యొక్క అవయవాల మీద, మన యొక్క ఆర్గాన్స్ మీద ఏదో ఒక రోజు ఎఫెక్ట్ చూపిస్తది. ఎందుకనంటే, ఇనీషియల్ స్టేజెస్‌లో మనం దాన్ని రూట్ కాజ్ ఫైండ్ ఔట్ చేయలేదు కాబట్టి, దాన్ని సాల్వ్ చేయలేదు కాబట్టి, ఒకానొక రోజు అది మన యొక్క జీవితంలో క్యాన్సర్ అయ్యో, లేకపోతే ఇంకేదో జబ్బయ్యో మన మీద వచ్చి కూర్చుంటది. ఇనీషియల్ స్టేజెస్‌లోనే దాన్ని మనం ట్రీట్ చేయడానికి మనం చూడాలి. అదే విధంగా మనకి కష్టం వస్తుండేటప్పుడు, దేవుడు పెట్టిన ప్రాంతంలో మనకి ఇబ్బందొస్తుండేటప్పుడు, ఆ ఇబ్బంది నుంచి పారిపోవడం కాకుండా, ఇబ్బందిలో నిలబడేవారుగా ఉండాలి. ఒకవేళ ఇబ్బందులు కాదని మనం వేరే ప్రాంతంలోకి, వేరే ప్రదేశంలోకి, వేరే నిర్ణయం గాని తీసుకున్నట్లయితే, మనం నష్టపోయే వారంగా ఉంటాం. మనం మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యులు కూడా నష్టపోయే వారంగా ఉంటారు. కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, దావీదు కుటుంబం మాత్రమే కాదు, దావీదుతో పాటు ఉన్న వారందరూ కూడా నష్టపోవడానికి ఆయన ఎంతగానో కారణమవుతూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరులారా, నువ్వు తీసుకున్న నిర్ణయం నీ సొంత ఇష్టం నెరవేర్చుకుంటున్నావా? లేకపోతే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? చాలా సార్లు టెంపరరీగా ఫిక్స్ చేయడం ఈజీ సొల్యూషనే. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. చాలా సార్లు మన యొక్క హృదయంలో ఉన్న సాటిస్ఫాక్షన్‌ని, మన యొక్క హృదయంలో ఉన్న గందరగోళాన్ని, మన యొక్క హృదయంలో ఉన్న ఇబ్బందుల్ని మనం తీసివేయడం కోసం సినిమాలతో నింపాలని ప్రయత్నం చేస్తాం. ఒకవేళ యవ్వనస్తులైతే గర్ల్ ఫ్రెండ్స్‌తోనో, బాయ్ ఫ్రెండ్స్‌తోనో ఇంకా ఇతర సోషల్ మీడియాతో నింపాలని చూసుకుంటాం. అది టెంపరరీ. అది కేవలం తాత్కాలికమైనది మాత్రమే. అది ఎప్పుడు కూడా సంపూర్ణమైనదిగా మనకివ్వదు. సో, మనం సంపూర్ణమైనదిగా కావాలనంటే దేవుని యొక్క ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చాలి. దావీదు కూడా ఆ టైంలో ఏం ఆలోచించాడో మనకు తెలీదు గానీ, తనేమనుకున్నాడంటే, ఈ ప్రాంతం వదిలేసి ఎళ్ళిపోదాం. ఇశ్రాయేలు ప్రాంతం వదిలేసి నేను ఎళ్ళిపోవడం బెస్ట్ అని నిర్ణయం తీసుకున్నాడు. బహుశా నువ్వు నీ క్రాస్ లైన్స్‌లో ఉన్నావేమో, క్రాస్ రోడ్స్‌లో ఉన్నావేమో. ఇదొద్దు, ఈ ప్రాంతం వద్దు, ఈ వ్యక్తులొద్దు, ఈ ప్రదేశం వద్దు, ఈ చదువొద్దు, ఉద్యోగం వద్దు అని ఎళ్ళిపోతున్నావేమో. దేవుడు నిన్ను ఒక ఉద్దేశ్యంతో పెట్టాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి గానీ, మన యొక్క ఇష్టం నెరవేర్చుకునేవారుగా ఉండకూడదు అని దావీదు మనతో చెప్తున్నాడు. ఇది తన యొక్క సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడాన్ని బట్టి వచ్చిన నష్టం. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే, సొంత ఇష్టాన్ని మాత్రమే కాదు, మనుషుల ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, మన యొక్క ఒపీనియన్ గెలవడం కోసం, మన చుట్టూ ఉన్న ప్రజల్ని అదే ఇన్‌ఫ్లూయెన్స్ చేపిస్తాం. సపోజు ఆహ్, మన ఫ్రెండ్ ఇంజినీరింగ్‌లో ఏదో ఒక బ్రాంచ్ తీసుకున్నాడనుకోండి. మనకది నచ్చకపోయినా మన ఫ్రెండ్ తీసుకున్నాడు కాబట్టి అది తీసుకోవడానికి చదవడానికి ఇష్టపడతాం. ఎందుకనంటే ఆళ్ళు చదివారు కాబట్టి నేను అది చదువుతా. వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నేను తీసుకుంటా. అంటే మన ఫ్రెండ్‌ని ఇష్టపెట్టాలనో, మన పేరెంట్స్‌ని ఇష్టపెట్టాలనో, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఇష్టపెట్టాలనో చాలా సార్లు దేవుడిని మనం ఆహ్, ఏడిపిస్తూ ఉంటాం. చాలా సార్లు మనం చుట్టూ ఉన్న మనుషుల్ని ప్లీజ్ చేయడం కోసం, లేకపోతే సంతోషపెట్టడం కోసం దేవుడిని మనం తృక్కపరుస్తూ ఉంటాం. మనుషుల్ని సంతోషపెట్టడం వల్ల వచ్చే లాభాలేంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఓహ్! మనం ఆ పలానా వ్యక్తి చెప్పాడు కాబట్టి ఆ పని మనం చేస్తే మనకొక రకమైన ఆహ్, ఆహ్, ఆయన మంచోడు అని అనుకుంటారని చాలా సార్లు అలాంటి పనులు చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం.
లేకపోతే ఒక అన్న చెప్పాడనో, ఆ అక్క చెప్పారనో, అక్క ఒపీనియన్ చేయడానికి మనం ఇష్టపడతామే తప్ప, దేవుని యొక్క ఒపీనియన్ చేయడానికి మనం చాలా సార్లు ఇష్టపడం. దేవుడు ఎక్కడో ఉన్నాడులే, దేవుడు మనకు సంబంధం లేదులే అన్నట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. మనం ఈ యొక్క వచనంలో 27 అధ్యాయం మొదటి సమూయేలు 27 అధ్యాయం మొదటి వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, దావీదు ఏం చేస్తాడనంటే, ఆ యొక్క ఇశ్రాయేలు దేశం నుంచి పారిపోయి ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాడనంటే, చుట్టుపక్కలున్న రాజ్యాల్ని యుద్ధం చేసి, కొలసం తీసుకొచ్చి, ఆ యొక్క ఆకీషు రాజు కింద అండర్‌లో ఉండడానికి ఇష్టపడతాడు. అంటే ఆకీషు రాజు యొక్క ఫేవర్, ఆకీషు రాజు యొక్క ఇష్టం గెలుచుకోవడం కోసం ఆ విధంగా దావీదు చేస్తాడు. అంటే ఆకీషుని సంతోషపెట్టాలనే చూస్తున్నాడే తప్ప, దేవుడిని సంతోషపెట్టాలి అనే విషయంలో చూడట్లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బాస్‌ని సంతోషపెట్టాలని చూస్తున్నాడే తప్ప, మనందరికీ బాస్ అయిన దేవుడిని సంతోషపెట్టడానికి మాత్రం దావీదు సముఖత, ఇష్టం చూపించట్లేదు. అవును కదా! చాలా సార్లు మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రజల్ని, లేకపోతే మన అన్ననో, అక్కనో, తల్లిదండ్రులనో ఇష్టపెట్టాలని ఏదో మనం చేస్తుంటాము తప్ప, దేవుడు ఇష్టపడేలాగా చాలా సార్లు మనం పనులు చెయ్యం. చాలా సార్లు దేవుడికి వ్యతిరేకంగానే మనం చేస్తూ ఉంటాం. కానీ మనుషులకు మంచిదిగా అనిపిస్తది కాబట్టి దాంట్లోనే కంటిన్యూ అయిపోతూ ఉంటాం. అన్న మెచ్చుకుంటాడనో, పాస్టర్ అంకుల్ మెచ్చుకుంటారనో, పాస్టర్ అన్న మెచ్చుకుంటారనో, పెద్దక్క మెచ్చుకుంటదేనో, పెద్దన్న మెచ్చుకుంటాడేమో అనుకుంటామే తప్ప, దేవుడు నిజంగా నన్ను మెచ్చుకుంటున్నాడా అనే విషయం చాలా సార్లు మనం మర్చిపోతూ ఉంటాం. దావీదు తన యొక్క బాస్ అయిన ఆకీష్‌ను ఆహ్, ఆహ్, ఏమంటారు? ఆకీష్‌ని సంతోషపెట్టాలని ఇష్టపడ్డాడే తప్ప, దేవుడు నిజంగా నా జీవితం ద్వారా, నా పనుల ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా అనే విషయం తను గుర్తింపులోకి రాలేదు. గ్రహింపులోకి రాలేదు. ఎంత గురుడితనమో చూసారా? సొంత ఇష్టం నెరవేర్చుకోవడం మాత్రమే కాదు, ఇతరుల ఇష్టాన్ని కూడా ఈయన నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మూడోదిగా దేవుని ప్రణాళికలను కూడా వ్యతిరేకిస్తున్నాడు. దేవుని ప్రణాళికలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నాడు? మొట్టమొదటగా తన యొక్క సొంత ఇష్టం చేయడానికి ఇష్టపడ్డాడు కాబట్టి, చుట్టూ ఉన్న ప్రజలను పోగు చేసుకున్నాడు. ఎందుకనంటే, ప్రజల ఇష్టాలు నెరవేర్చడం కోసం. తన యొక్క ఆహ్, ఆకీషు రాజుని ఇష్టాన్ని నెరవేర్చడం కోసం. మూడోదిగా, దేవుడు తన పట్ల ఉన్న ప్రణాళికలను కూడా చేయడానికి ఇష్టపడట్లేదు. ఇష్టపడకపోగా వ్యతిరేకిస్తున్నాడు. మనం మొదటి సమూయేలు 29 అధ్యాయం మొదటి 2 వచనాలు గనుక మనం చూసుకున్నట్లయితే, అంతట్లో ఫిలిష్తీయులు దండెత్తిపోయి ఆఫెకులో దిగియుండిరి. ఇశ్రాయేలు యెజ్రెయేలులోని జల దగ్గర దిగియుండెను. ఫిలిష్తీయులు సర్దారులు తమ సైన్యం 100 మందిగాను, 1000 మందిగాను వ్యూహపరచుండగా, దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనక తట్టున వచ్చుచుండిరి. వీళ్ళు యుద్ధానికి ఎవరి మీద పోతున్నారో తెలుసా? ఇశ్రాయేలు మీద పోయేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారనంటే, ఈ దావీదు ఇశ్రాయేలీయుడే. ఆకీష్ రాజు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి దండెత్తేటప్పుడు వాళ్ళకి సపోర్ట్‌గా ఎవరొస్తున్నారనంటే దావీదు కూడా వస్తున్నారు. చూసారా? ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఏర్పడిన వ్యక్తి, ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండాల్సిన వ్యక్తి, ఆ దేశం పైకే యుద్ధం ప్రకటించడానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. ఎంత అవివేకమో గదా! ఎంత మూర్ఖత్వమో కదా! దేవుడు ఇశ్రాయేల్ రాజుగా దావీదుని ఏర్పాటు చేసుకుంటే, ఇశ్రాయేల్ రాజుగా ఉండాల్సింది పోయి, ఇశ్రాయేల్ రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న సైన్యంతో పోరాడడానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, మన పాపం చిన్నదే కదా! ఏం కాదు కదా! అనుకోవచ్చు. కానీ పాపం ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి కార్యం పాపమే. దేవుని వ్యక్తులకు, దైవికమైన ప్రజలకు చేసేది వాక్యానుసారంగా ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మనం చేస్తుంది పాపమే. ఇశ్రాయేల్‌కి వ్యతిరేకంగా ఆయన వెళ్ళడానికి మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా నడుస్తున్నాడు.
చాలా సార్లు మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళికలకు వ్యతిరేకంగా నడుస్తూ ఉంటాం. దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండమని కోరుకుంటే, మన పరిశుద్ధమైన జీవితాన్ని పక్కన పెట్టి, అపరిశుద్ధమైన జీవితాన్ని కలిగి, అపరిశుద్ధతలో మనం సంతోషిస్తూ ఉంటాం. అటువంటి బ్రతుకులో మనం చాలా సంతోషపడుతూ దేవునికి ఎంతగానో దుఃఖపరుస్తూ ఉంటాం. దేవుని ప్రణాళికలకు, దేవుని ప్లాన్స్‌కి వ్యతిరేకంగా మనం అడుగులు వేస్తూ ఉంటాం. బహుశా ఇంతవరకు దేవునికి వ్యతిరేకంగా నువ్వు అడుగులు వేశావేమో! ఇంతవరకు నువ్వు దేవునికి వ్యతిరేకంగా నీ యొక్క ప్రణాళికలు వేసుకున్నావేమో! దేవునికి వ్యతిరేకంగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించాలని ఇష్టపడుతున్నావేమో! జాగ్రత్త. ఒకవేళ ఇలా జరిగినట్లయితే నీ జీవితంలో గొప్ప నష్టాన్ని ఎదుర్కోవాల్సొస్తది. మన జీవితంలో గొప్ప నష్టాన్ని ఎదుర్కోవాల్సొస్తది. ఎందుకనంటే దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్ళలేం మనం. నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటాం. ఇంతవరకు నీ జీవితం దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నట్లయితే ఇదే సమయం, ఇదే రక్షణ దినం. దేవుని దగ్గరకొచ్చి క్షమాపణ అడిగి, దేవా! నా సొంత నిర్ణయాల వల్ల, ప్రజలను మెప్పించడం వల్ల నీ ప్రణాళికకు వ్యతిరేకంగా తిరిగాను. దయచేసి నన్ను క్షమించు అని అన్నట్లయితే దేవుడు క్షమించగలిగిన సమర్థుడు. అసలు వీటంతటికి కారణం ఏంటి అని ఆలోచన చేసుకున్నట్లయితే దేవునితో సంబంధం లేదు. దేవునితో సంబంధం లేదు. తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి, తన యొక్క ఇతరులని మెప్పించడానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ప్రణాళికకి వ్యతిరేకంగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటనంటే, దేవునితో సరైన సంబంధం లేదు. ఏదో దేవుడున్నాడు. నేను ఆ దేవుడు పైనున్నాడు. నేను కిందనున్నాను. నా ఇష్టం ఎలాగైనా జీవిస్తాను అనుకున్న ఉద్దేశంలో జీవిస్తున్నాడే తప్ప, ఒక రకమైన ఒక డివోషనల్ లైఫ్, ఒక రకమైన దేవుడు నాతో నిబంధన చేశాడు అనే నిబంధన పూర్వకమైన మనస్సు, ఆ జీవితం లేకుండా పోయింది. నామినల్ అయిపోయాడు. నామినల్ అయిపోయాడు. ఏదో, ఏదో చర్చ్‌కెళ్ళామా, వచ్చామా, పాటలు పాడామా, వాక్యం చదివామా అన్నట్టుగా ఉంటున్నామే తప్ప, నిజంగా దేవునితో సంబంధం కలిగున్నామా మనం? దేవుడు నిజంగా మనతో మాట్లాడుతున్నాడా? దేవునితో మనం మాట్లాడగలుగుతున్నామా? ఎన్ని రోజులు డిస్టెన్స్ వచ్చిందో గాని మనం చూసుకున్నట్లయితే 27 అధ్యాయం 7 వచనంలో గాని మనం గమనించినట్లయితే, సుమారు తన యొక్క జీవితంలో గాని మనం చూసుకున్నట్లయితే, సంవత్సరం 4 నెలలు అంటే 12+4 16 మంత్స్ తన యొక్క జీవితంలో దేవునికి దూరమైనట్టుగా ఉన్నాడు అనే విషయం మనం చూస్తుంటాం. తన యొక్క జీవితంలో ప్రెషియస్ 16 మంత్స్ కోల్పోవడానికి కారణం ఏంటనంటే, తన యొక్క సొంత నిర్ణయం చేయడాన్ని బట్టి. ఒక సంవత్సరం కోల్పోయాడు. సంవత్సరం 4 నెలలు కోల్పోయాడు. 16 మంత్స్ కోల్పోయాడు. ఒక దేనికి ఉపయోగం లేని లైఫ్ జీవిస్తూ వచ్చాడు. దేనికి సంబంధం లేని లైఫ్ జీవిస్తూ వచ్చాడు. దేవుడు తనకి దూరమైన సమయం 16 నెలలు. 16 నెలలు. అంటే ఆల్‌మోస్ట్ 1 ఇయర్. దావీదు ఎక్కడున్నాడో మనకు తెలీదు. ఏం జేశాడో, దేవునితో సంబంధం లేకుండా ఎలా తిరిగాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడో విషయాన్ని మనం గమనించగలం. ప్రియమైన సహోదరి, సహోదరుడా! నువ్వు దేవునికి దూరమై ఎన్నాళ్ళయింది? సంవత్సరం అయిందా? 6 నెలలయిందా? వారమయిందా? రోజులయిందా? దేవుని యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఆయన దీర్ఘశాంతుడు. చాలా సార్లు మనకు నొప్పొచ్చేటప్పుడే దేవుని మీద ఆధారపడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయినప్పటికీ ఆయన ఫెయిత్‌ఫుల్. ఆయన నమ్మకమైన వాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకా దేవునితో మనకు సంబంధం లేకపోయినట్లయితే, ఇంకా సంబంధాన్ని మనం వద్దు అని మనం వెనక్కెళ్ళిపోతున్నప్పటికి కూడా స్టిల్ వెయిటింగ్. ఇంకా మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎదురు చూస్తూనే ఉన్నాడు. దేవుని దగ్గరకొస్తావా? దేవుని దగ్గరకొచ్చి క్షమాపణ పొంది, మరలా ఆ సంబంధాన్ని సమకూర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? అనేదే ప్రశ్న.
ఈ 3 రీజన్స్ మనం చూసాం. సమకూర్చబడ్డాడు. సమకూర్చబడిన తర్వాత దేవుని దగ్గరకొచ్చి దేవుని దగ్గరకొచ్చి దేవా! నాది తప్పయిపోయింది. ఎప్పుడైతే నష్టపోయాడో, ఆస్తిలో నష్టం వచ్చిందో, కుటుంబం నష్టం వచ్చిందో, తన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే నష్టం వచ్చిందో, అప్పుడు దేవుడి దగ్గరకొచ్చి దేవా! నేను తప్పు చేశాను. నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు తనని సమకూర్చాడు. మరలా ఆయన తీసుకొచ్చి మరలా నిలబెట్టినట్టుగా మనం చూస్తాం. క్విక్‌గా 3 విషయాలు మనం చూసుకుందాం. అసలు ఏం జేశాడు అనంటే, మొట్టమొదటగా ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. మొదటి సమూయేలు 36 వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను. దేవునితో సంబంధం కోల్పోయాడు కాబట్టి మిక్కిలి దుఃఖపడ్డాడు. తన కుటుంబం పోయింది కాబట్టి మిక్కిలి దుఃఖపడ్డాడు. తన యొక్క సర్వస్వం కోల్పోయింది కాబట్టి దుఃఖం తప్ప ఇంకేం లేదు. అయినప్పటికీ అటువంటి పరిస్థితిలో ఎమోషనల్‌గా చాలా ఇబ్బంది పడుతున్నాడు. తనకు కావాల్సిన వాళ్ళు కోల్పోయారు. తన కుటుంబాన్ని కోల్పోయాడు. తన ఆస్తిని కోల్పోయాడు. తన చుట్టూ ఉన్న ప్రజలు ఇంకా ఆయన్ని చంపాలని చూస్తున్నారు. ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా వీక్ అయిపోయేటప్పుడు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ధైర్యం తెచ్చుకొనెను. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఒకవేళ నీ జీవితంలో ఇక నా లైఫ్ అయిపోయిందని నువ్వు అనుకుంటున్నట్లయితే నో, నో, నో. ఇది ఎండ్ కాదు. దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ధైర్యం తెచ్చుకుందాం. ఒకవేళ మనం ఏ పతన స్థితిలో ఉన్నట్లయితే, ఫెయిల్యూర్స్‌లో ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యం మనల్ని ధైర్యపరుస్తది. దేవుడిని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ధైర్యం తెచ్చుకుందాం. ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడనంటే, రెండో విషయం మొట్టమొదటిగా ధైర్యం తెచ్చుకున్నాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు, తన చుట్టూ ఉన్న పరిస్థితి ఏ రకంగా కూడా సహకరించినప్పుడు, తను దేవుడి వైపు చూసాడు. దేవుడి వైపు చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. చాలా సార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితి మనకు అనుకూలంగా లేకపోవచ్చు. చుట్టూ ఉన్న పరిస్థితి మనకి అనుకూలంగా లేకపోవచ్చు. లేకపోతే మనం అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. కానీ దేవుడి వైపు చూసినట్లయితే మనకు ధైర్యం వస్తది. మనకు ధైర్యం వస్తది. ధైర్యంతో ఏం చేశాడనంటే దైవ చిత్తం చేయడానికి ఇష్టపడ్డాడు. ఇంతకుముందు తన యొక్క చిత్తం చేయడానికి ఇష్టపడ్డాడు కదా! ఇప్పుడు దేవునితో ఎప్పుడైతే మరలా రీకనెక్ట్ అవుతూ వచ్చాడో, దేవునితో మరలా సంబంధాన్ని ఏర్పరచుకుంటూ వచ్చాడో, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. వెంటనే ఏడో వచనంలో దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమేలు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆ కాలంలో వాళ్ళు ఏఫోదులు వాడుతూ వచ్చేవారు. దేవుని యొక్క వాక్యం ఆయన యొక్క చిత్తాన్ని తెలియజేస్తది. దావీదు తన యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని తన యొక్క సొంత ఇష్టాన్ని బట్టి, చుట్టూ ఉన్న ప్రజల యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కోసం దేవుని యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టినప్పుడు, దావీదు మరలా తన తప్పు తెలుసుకొని దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క చిత్తం చేయడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ నీ జీవితంలో కోల్పోయినట్లయితే, జీవితంలో ఫెయిల్యూర్స్ గుండా వెళ్తున్నట్లయితే, నీ యొక్క జీవితంలో ఒక డిస్కంఫర్ట్ గుండా వెళ్తున్నట్లయితే, ఒక అన్‌కంఫర్టబుల్ లైఫ్ గుండా వెళ్తున్నట్లయితే, కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం దగ్గరికి రండి. అది మీకు గైడెన్స్ ఇస్తది. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, కష్ట సమయంలో ఎలా దేవునిపై ఆధారపడాలో, కష్ట సమయాల్లో ఎలా దేవుణ్ణి మనం ఆరాధించాలో అనే విషయాలు వాక్యంలో ఉన్నాయి. లెట్స్ కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంకి తిరిగి వద్దాం. దేవుని యొక్క వాక్యానికి తిరిగి వద్దాం అనే విషయం దావీదు మనతో చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. మొట్టమొదటిగా తన యొక్క జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి రావడానికి రెండో కారణం చూసాం. దేవుని యొక్క చిత్తం చేయడానికి ఇష్టపడ్డాడు. మొట్టమొదటిగా మనం చూసాం ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. రెండోది దేవుని యొక్క వాక్యం పట్ల దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే దైవ ప్రేరణతో పని ప్రారంభించాడు. 38వ వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు 30వ అధ్యాయం 8వ వచనం గాని చూసుకున్నట్లయితే, నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకొందును అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీవు వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చెను. దేవుడు
తనకిచ్చిన ప్రేరేపణను బట్టి, దేవుని యొద్ద విచారణ చేయగా, దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి, దక్కించుకుంటావు అని చెప్పిన వాగ్దానాన్ని బట్టి, ఆయన పని చేయడం చూస్తాం. పని చేయడం మనం చూస్తాం. ఇక్కడ మనం ఏదో నార్మల్‌గా దేవుడు చేసుకుంటాడులే అనుకోవడం కాదు. మనం పని చేయాలా? మనం పని చేయకుండా దేవుడు తన యొక్క ఇష్టాన్ని చేస్తాడని అనుకుంటాం చాలా సార్లు. అలా జరగదు. దేవుడు మనకు ఆలోచనిస్తూ ఉంటే, దాని ప్రకారం మనం అడుగులేస్తూ ఉంటే, మనం ఖచ్చితంగా మనం కోల్పోయినవి సంపాదించుకోగలం. దావీదు తన యొక్క జీవితంలో కోల్పోయినవి సంపాదించుకోవడానికి కారణం దైవ ప్రేరణతో, ఒక దైవికమైన ఆలోచనతో. ఆ దైవికమైన ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మన మదిలో ఉన్నప్పుడు మాత్రమే దైవ ఆలోచనలొస్తాయి. మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం లేకపోతే, మనకి దైవ ఆలోచనలు రావు. దెయ్యపు ఆలోచనలే వస్తాయి. ఎలాంటి ఆలోచనలంటే, స్వంత ఇష్టాలను నెరవేర్చుకోవడం, ఇతరుల ఇష్టాల్ని మనం ఇష్టాలుగా చేసుకొని, వారి కోసం ప్రయాసపడడమే తప్ప, దేవుని కోసం మనం జీవించం. దావీదు ఈ 3 పనులు చేస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని బట్టనంటే, దేవుని బట్టి. చాలా సార్లు మనం కుంగిపోతూ ఉంటాం. చాలా సార్లు మనం ఇబ్బందుల పాలవుతూ ఉంటాం. చాలా సార్లు చుట్టూ ఉన్న ప్రజలు మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా మన దేవుడైన యెహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ధైర్యం తెచ్చుకుందాం. అంత మాత్రమే కాదు, దైవ చిత్తం చేయడానికి ఇష్టపడతాం. దైవ చిత్తం చేయడానికి ఇష్టపడతాం. చాలా సార్లు మన ఇష్టం చేసి చాలా సార్లు నష్టపోయాం. దేవుని యొక్క ఇష్టం చేయడానికి సిద్ధపడతాం. దేవుని యొక్క ఇష్టం ఎలా చేస్తాం? అసలు ఎలా తెలుస్తది అనే విషయం మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క ఇష్టం ఆయన యొక్క గ్రంథంలో రాసిపెట్టాడు. ఆ గ్రంథాన్ని మనం చక్కగా చదివినట్లయితే, ఆ గ్రంథాన్ని మనం కూలంకషంగా భక్తితో గాని మనం గ్రంథాన్ని గాని మనం చదివినట్లయితే, ఆయన యొక్క ఇష్టం మనకు తెలియజేస్తాడు. ఆ ఇష్ట ప్రకారంగా గాని మనం జీవించినట్లయితే, దైవ ప్రేరణ మనకొస్తది. గాడ్లీ మోటివేషన్ మనకొస్తది. గాడ్లీ మోటివేషన్‌తో మనం పని ప్రారంభించినట్లయితే, పని ప్రారంభించడం సహాయం చేసేవాడు దేవుడే. పనిలో సహాయం చేసేవాడు దేవుడే. పనయ్యేంత వరకు మనతో పాటు ఉండేవాడు కూడా మన దేవుడే. తనకు వాగ్దానం ఇచ్చాడు. తరుము నిశ్చయంగా నీవు వారిని కలిసి తప్పక వారందరిని దక్కించుకొదువని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చాడు. దేవుడు ఆ విధంగా దావీదుని మరలా సమకూరుస్తూ వచ్చాడు. మన యొక్క జీవితంలో ఒకవేళ దేవునికి దూరం అయిపోయి ఎన్నాళ్ళయింది? దావీదు సుమారు 16 నెలలు దేవునికి దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన దాన్ని బట్టి ఎంతో నష్టాన్ని చూస్తూ వచ్చాడు. ఆ నష్టాన్ని మనం అనుభవించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు దావీదు యొక్క లైఫ్‌ని బైబిల్‌లో రాసిపెట్టాడు. మన యొక్క లైఫ్ ఆ విధంగా నష్టపోకుండా, సంవత్సరం అంతా వేస్ట్ అవ్వకుండా, మన జీవితం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి కోసం దావీదుని మన ముందు పెడుతూ వచ్చాడు. దావీదు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకున్న పాఠాలు, మన యొక్క సొంత ఇష్టానికి ఎప్పుడూ వెళ్ళకుండా, ఇతరులను సంతోషపెట్టాలనే కోరిక మనలో లేకుండా ఉండేలాగున మనం జీవించాలి. దేవుని ప్రణాళికలకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. అలా ఉన్నట్లయితే మరలా దేవుడు మనల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఏంటనంటే, నా బట్టి, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో. నీకున్న బలాన్ని బట్టి కాదు, నీకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, నీకున్న పలుకుబడిని బట్టి కాదు, నన్ను బట్టి, దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకోవడం మాత్రమే కాదు, ధైర్యంతో మనం దేవుని యొక్క దేవుని యొక్క పనిని ప్రారంభించడం మాత్రమే కాదు, దైవ సంకల్పంతో, మనం దైవ ప్రేరణతో పనిని మనం ప్రారంభించాలి, ముగించాలి. ఆ విధంగా దేవుడు వాగ్దానం చేసిన దాన్ని దావీదు సంపాదించుకుంటూ వచ్చాడు. సంపాదించుకుంటూ వచ్చాడు. కాబట్టి దావీదు ధైర్యంగా చెప్పగలిగాడు. ఏంటనంటే, నేను కోల్పోయాను. కుమారుల్ని, కుమార్తెల్ని దోపుడు సొమ్ముని వారెత్తుకుపోయిన దానంతట్లో కొద్దిదేమి, గొప్పదేమి ఏది తక్కువ కాకుండా నేను సమకూర్చుకుంటూ వచ్చాను. ఎప్పుడూనంటే, దేవుని యొక్క ఇష్టాన్ని నేను చేసినప్పుడు. దేవుని యొక్క ఇష్టాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో, మన యొక్క జీవితంలో కోల్పోయినవి సంపాదించుకోగలం. నష్టం జరిగినప్పటికీ కూడా దేవుడు మనకి సహాయం చేయగలడు.
అటువంటి నమ్మకంతో, అటువంటి విశ్వాసంతో దేవుడిని మనం సమీపిద్దాం. ఒకవేళ దేవునికి దూరం అయిపోయినట్లయితే, దావీదు మనతో మాట్లాడుతున్నట్టుగా, నా దేవుని దగ్గరికి రండి, ధైర్యం తెచ్చుకోండి. ధైర్యంతో దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకొని, తెలుసుకొని, దాని ప్రకారంగా జీవించి, దాని ప్రకారంగా మనందరం జీవిద్దాం అని దావీదు మనకి పిలుపునిస్తున్నాడు. ఆ విధంగా మనం కోల్పోయిన ఇయర్స్‌ని, కోల్పోయిన డేస్‌ని దేవుడు మనకి ఇవ్ ఇవ్వలాగున ఇచ్చేలాగున మనం దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.